పర్ఫార్మెన్స్ ఆఫ్ ద థియరీ అనేది తెలియజేస్తుంది అంతే. అంటే దాని డ్యూటీ ఏంటి అనేది, వాట్ ఈస్ ద డ్యూటీ ద థియరీ, ఆ థియరీకి సంబంధించిన వరకు ఏంటి మెయిన్ డ్యూటీ ఏంటి అనేది తెలియదు అంతే, అంతకుమించి ఇంకేముండదు. అది అంతా సెకండ్ చాప్టర్ లో మనకు అదే వస్తుంది, సెకండ్ సెమిస్టర్ లో. ఇందులో మీకు నెక్స్ట్ చాప్టర్ లో మీకు వచ్చేటప్పటికి ఏమన్నా లిమిటేషన్స్ నేను చెప్పుకున్నాను. పొలిటికల్ ఆబ్లిగేషన్ సంబంధించిన వరకు లిమిటేషన్స్ తీసుకున్నాం. అయితే ఇందులో ఫస్ట్ థియరీలోకి వెళ్ళగలిగితే పవర్, అథారిటీ అండ్ లెజిటిమసీ అనేది ఉంది. ఆల్రెడీ నో అబౌట్ ది పవర్, అథారిటీ అండ్ లెజిటిమసీ ఇన్ ద ఫస్ట్ సెమిస్టర్. ఫస్ట్ సెమిస్టర్ లో మనం పవర్ గానీ అథారిటీ గురించి తెలుసుకున్నాం. పవర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ పవర్? The meaning of the power is derived from the meaning of the politics. The meaning of politics are changed from the study of the state and the government to the study of the power. పవర్ అనగానే ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఏముందంటే పాలిటిక్స్ ఉంది అనుకోండి. పాలిటిక్స్ ఏం చేస్తారు, పొలిటికల్ ఇన్ ద డెమోక్రసీ స్టేట్ ద పీపుల్ గివింగ్ ద రైట్స్ టు ది సమ్ రిప్రజెంటేటివ్స్. దట్ రిప్రజెంటేటివ్స్ ఎంజాయింగ్ సమ్ పవర్స్. వాళ్ళు పవర్స్ ఉంటాయి. అలాగే ద పీపుల్ హ్యావింగ్ ఎట్ సమ్ పవర్స్. ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎట్ సమ్ పవర్స్. What are the powers? In the election period, the people are using the adult franchise. The people are using adult franchise. Today, the study of power is concerned with how power is obtained, exercised and controlled. Power is often used to mean control, influence, authority, force, might, persuasion, coercion and the domination. ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో చెప్పొచ్చు. పవర్ అనగానే ఒకటే కాదు, ఇంకా ఇందులో చాలా వరకు ఇది వస్తుంది. పవర్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు మీన్ కంట్రోల్, ఇన్ఫ్లుయెన్స్, అథారిటీ, ఫోర్స్, మైట్, పెర్స్యూషన్, coercion and domination. So it is difficult to explain what power precisely means. పవర్ అనగానే మనకు తెలుసు. పవర్ అంటే ఏమవుతుంది, వితౌట్ పవర్ అంటే పవర్ లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. అందుకనే ఏం చేస్తారు, యాక్చువల్లీ పవర్ లో ఇప్పుడు పవర్ కావాలని అనుకుంటారు. ఎందుకని పవర్ కావాలని కోరుకుంటారు? పవర్ ఎందుకు, వై ఆర్ యూ హ్యావింగ్ పవర్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తర్వాత మిగతా అదర్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇదేముంది, దట్ పొలిటికల్ లీడర్స్ ఇంట్రెస్టింగ్ ఫర్ ది పవర్ కోసం వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 5 years సంబంధించిన వరకు లాస్ట్ 10 years చంద్రబాబు నాయుడు ఇస్ వర్కింగ్, అది కంప్లీట్ గా వర్క్ చేసి ఉన్నాడు. అంటే ఎంజాయింగ్ ద ఆల్ పవర్స్. అలాగే ద పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద పవర్స్ జస్ట్ లైక్ ద అడల్ట్ ఫ్రాంచైజ్ యూజింగ్ అట్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్ పీరియడ్. ఇక్కడ పవర్స్ అనేది ఏముందంటే పాలిటిక్స్ సంబంధించిన వరకు. అందుకనే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అని కానీ, కంట్రోల్, ఇన్ఫ్లుయెన్స్, అథారిటీ, ఫోర్స్, మైట్ అండ్ పెర్స్యూషన్ అండ్ coercion అనేది ఇక్కడ డిఫరెంట్ అంటే డామినేషన్. అయితే అకార్డింగ్ టు బెర్ట్రాండ్ రస్సెల్, పవర్ ఈజ్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్. చూసారా, బెర్ట్రాండ్ రస్సెల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి అని అంటే, పవర్ ఈజ్ ద కెపాసిటీ, పవర్ ఈజ్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్. అది యాక్షన్స్ ఆఫ్ అదర్స్. అలాగనే ఇంకొక ఆయన ఏంటి, ఫెడరిక్, పవర్ ఈజ్ ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్. అలాగనే హార్లాండ్ లస్వెల్ లింక్స్ పవర్ విత్ ఇన్ఫ్లుయెన్స్. డిఫరెంట్ పొలిటికల్ థింకర్స్ గివింగ్ ద డిఫరెంట్ డెఫినేషన్స్. అలాగనే ఇక్కడ పవర్ కి సంబంధించిన వరకును నేచర్ ఏంటి అంటే, ద ఫాలోయింగ్ పవర్ అండ్ అదర్ రిలేటెడ్ టర్మ్స్ విల్ హెల్ప్ టు ద ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ది పవర్. అంటే ఆల్రెడీ పవర్ అనగానే మనం చెప్పుకున్నాం, కొన్ని కాలుగా అంటే వర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఫోర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, అథారిటీ కానీ అన్నీ కూడా ఒకటి సేమ్ వర్డ్సే. అంటే సినానిమస్, కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా సినానిమిక్ వర్డ్స్ ఇవి. పవర్ ఈజ్ ద ఎబిలిటీ టు విన్ ఏ కాంటెస్ట్. ఫోర్స్ ఈజ్ అన్ అడ్జంక్ట్ అంటే అడిషనల్ బట్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ పవర్. ఇన్ ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇస్ ద మేనిఫెస్టో ఆఫ్ పవర్. ఐడియాలజీ ఈజ్ ఓన్లీ ఏ మాస్క్ టు కవర్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ పవర్. చూసారా, ఇక్కడ పవర్ అనగానే ఏమవుతుందంటే, పవర్ అనగానే యాక్చువల్ గా ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఫోర్స్ ఆర్ కంట్రోల్ ఆర్ అథారిటీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏముందంటే, పవర్ ఈజ్ ద ఎబిలిటీ టు విన్ ఇన్ ఏ కాంటెస్ట్. అలాగే ఫోర్స్ ఈజ్ అనే అడిషనల్ బట్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ పవర్.
ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ తీసుకుంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఈజ్ ద మేనిఫెస్టో ఆఫ్ పవర్. ఐడియాలజీ ఈజ్ ఓన్లీ ఏ మాస్క్. ఐడియాలజీ ఈజ్ ద ఓన్లీ మాస్క్ టు కవర్ ది ట్రూ పిక్చర్ ఆఫ్ పవర్. ఐడియాలజీలో కూడా మనం తీసుకుని, అలాగే ఫోర్స్ కూడా తీసుకోండి. ఫోర్స్ ఈజ్ ద డిఫరెంట్ ఫ్రమ్ పవర్. అంటే పవర్ అనేది ఏమవుతుందంటే అధికారం, అలాగే ఫోర్స్ అనేది ఏమవుతుంది అంటే ఫోర్స్ అనేది కూడా పవరే. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు పవర్, కానీ ఫోర్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పవర్. పవర్ ఈజ్ ఎ లేటెంట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ ఈజ్ పేటెంట్ పవర్. చూసారా ఇక్కడ డిఫరెంట్. పవర్ ఈజ్ ద లేటెంట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ ఈజ్ ద పేటెంట్ పవర్. టెక్నిక్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ది coercion, intimidation and terrorization and the military domination. Force is the most brutal manifesto of power. చూసారా ఇది అసలు డైరెక్ట్. ఫోర్స్ ఈజ్ ద మోస్ట్ బ్రూటల్ మేనిఫెస్టో, క్రూయలిక్ మేనిఫెస్టో అనమాట. బ్రూటల్ మేనిఫెస్టో ఆఫ్ పవర్ అంటే యాక్చువల్ గా దీన్ని ఏం చేసుకుంటామనే మనం ఇంతకు ముందు తీసుకున్న తాలూకా ఆర్మీకి సంబంధించిన వరకు తీసుకుంటే ఏమవుతుందంటే స్ట్రిక్ట్లీ రూల్స్. ఫోర్స్ ఈజ్ ద మోస్ట్ బ్రూటల్ మేనిఫెస్టో ఆఫ్ పవర్ అనేది. అలాగే ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఇట్ ఫోర్స్ స్టాండ్స్ ఆన్ వన్ ఎక్స్ట్రీమ్, ఇన్ఫ్లుయెన్స్ స్టాండ్స్ ఆన్ ది అదర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ పవర్. ఇట్ ఫోర్స్ స్టాండ్స్ ఆన్ వన్ ఎక్స్ట్రీమ్, influence stands on the other extreme of power. While influence is the pursuit, power is the coercive. People voluntarily submit to influence. People voluntarily submit to influence you, but power demands and commands submission. ఇక్కడ పవర్ అనగానే ఏమవుతుంది? డిమాండ్స్ అండ్ కమాండ్స్. ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ద ఇంటర్మీడియట్ exercise of power. It is an amorphous and entity and the represents of the sublimitation of the power. అంటే ఇక్కడ ఏమి ఇన్ఫ్లుయెన్స్ అనగానే ఏమవుతుందంటే ఫోర్సబుల్ అనమాట. అంటే ఫోర్స్ కూడా కాదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎఫెక్టెడ్, అంటే ప్రభావితమైంది. అలాగే అథారిటీ తీసుకోండి. అథారిటీ కూడా అంతే. అంటే పవర్ నుంచి వచ్చేది అథారిటీ. ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ద పవర్. అథారిటీ ఈజ్ ద లెజిటిమేషన్ ఆఫ్ పవర్. అథారిటీ అనగానే ఏమంటే లీగల్ లెజిటిమేషన్ ఆఫ్ పవర్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ పవర్. It is also a manifestation of power. Authority is the institutional counterpart of power. It is rooted in the historical institutions and value consultations of the community. Legal sanctions, statutes and commands, writs, rules, regulations and bylaws are the techniques of authority. చూసారా, వాట్ ఆర్ ది టెక్నిక్స్ ఆఫ్ అథారిటీ అని అనగానే ఇక్కడ లీగల్ శాంక్షన్స్ అనేవి ఉంది, అలాగే స్టాట్యూస్ అనేది వస్తుంది, కమాండ్స్ అని వస్తుంది, రిట్స్ అని వస్తుంది, రూల్స్ అని వస్తుంది, అంటే రెగ్యులేషన్స్ వస్తుంది, అండ్ బైలాస్ ఆర్ ది టెక్నిక్స్ ఆఫ్ అథారిటీ. అథారిటీ ఈస్ ద బ్యూరోక్రాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ status in a social organization. Authority is not a circulating medium. అంటే ఇది సర్క్యులేటింగ్ కాదు. యాక్చువల్ గా ఏమవుతుందంటే పవర్ అనగానే మనం ఏమవుతుందంటే అథారిటీ అని అనగానే మనం లెజిటిమేషన్ ఆఫ్ పవర్ అని చెప్పుకుంటున్నాం. అందుకని అథారిటీ ఈజ్ ద బ్యూరోక్రాటిక్ ఆస్పెక్ట్ అనేది వస్తుంది. అలాగే కంట్రోల్ అంటే ఇవన్నీ కూడా మనం సేమ్ వర్డ్స్, సినామిక్ వర్డ్స్ ఇవన్నీ. Control is a more comprehensive and less concentrated than power. It is also a kind of power and more or less equivalent. Control can be the legislative, executive, judiciary, financial and administrative and popular. చూసారా, ఇక్కడికి వచ్చేటప్పటికి కంట్రోల్లోకి వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది అంటే ఈ పవర్కి సంబంధించిందే. కంట్రోల్ కెన్ బి ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, judicial, financial, administrative and popular. Control is similar to power but not a power. Control అనగానే ఏమవుతుందంటే ఇది సిమిలర్ టు పవర్ కానీ బట్ నాట్ ఏ పవర్. అది పవర్ కాదు కానీ పవర్ లాగానే ఉంటుంది. అంటే కంట్రోల్ ఎవరి ద్వారా చేయబడుతుంది అని అంటే ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉన్నాయి, డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్.
అలాగనే దీనికి సంబంధించిన వరకు ఎంతవరకు ఉంటుంది అంటే పవర్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్. పవర్ అనగానే అంటే ఇప్పుడు చెప్పుకున్నాం, పవర్ కి సంబంధించిన సినానిమిక్ వర్డ్స్ నే తీసుకున్నాం. పవర్, పవర్ కి సంబంధించిన వరకు ఫోర్స్ అనేది కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, అథారిటీ కానీ, అలాగనే కంట్రోల్ కానీ, ఇది ఆల్ వర్డ్స్ ఆర్ సేమ్. అలాగే పవర్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్ బట్ నాట్ మియర్లీ ఏ పొలిటికల్ ఆర్ ఎకనామిక్ ప్రాసెస్. ఇక్కడ పవర్ అనేది ఏమవుతుందంటే సోషల్ ప్రాసెస్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఆర్ ఎకనామిక్ ప్రాసెస్. ఆల్సో పవర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ ఇస్ ద రెప్యుటేషన్ ఫర్ పవర్. చూసారా, ఇక్కడ ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. పవర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ ఈస్ రెప్యుటేషన్ ఫర్ పవర్ బట్ నాట్ పవర్. పవర్ అపియర్స్ ఇన్ ద డిఫరెంట్ వేస్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఆర్గనైజేషన్స్. ఫార్మల్, ఇన్ఫార్మల్ అండ్ non-formal organizations. Power is a latent force. Force is the manifesto of power. చూసారా, ఇక్కడ మీకు కంప్లీట్ గా కనిపిస్తుంది. పవర్ ఈజ్ ద లేటెంట్ ఫోర్స్, కానీ ఫోర్స్ ఈజ్ ద మేనిఫెస్టో ఆఫ్ పవర్. ఫోర్స్ ఈజ్ ద మేనిఫెస్టో ఆఫ్ పవర్. అథారిటీ ఈజ్ ద ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. అథారిటీ ఏంది అంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. అలాగే ద సోర్స్ అండ్ ద నెసరీ components of power resides in the combination of numbers, especially majorities, social organizations and resources. These are all scope of the power. Power and authority కి సంబంధించిన వరకు మనం చెప్తున్న వాటిలో ఇంతకు ముందు మీకు చెప్పుకున్నాం పవర్ అండ్ అథారిటీ అనేది. ఆ పవర్ కి సంబంధించిన వరకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, వాట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ది పవర్. ఆ పవర్ అనే దాంతో వర్డ్ సినానిమిక్ వర్డ్స్ ఏంటి, పవర్ అనగానే ఏమవుతుంది, what is the use of the power in the democratic state or in the military power or other powers అనేవి అన్నిటి వాటికి సంబంధించిన వరకు పవర్ కెన్ బి ది సమ్మన్ అప్ ఆఫ్ ది అబిలిటీ టు డిటర్మైన్ ది బిహేవియర్ ఆఫ్ అదర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ వన్స్ ఓన్ విషెస్. ఏ మ్యాన్ ఈస్ సెడ్ టు హ్యావ్ ఎ పవర్ టు ఎక్స్టెండ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్ ఆఫ్ అదర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఓన్ ఇంటెన్షన్స్. పవర్ ఈస్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ the conduct of others even against their will. ఇక్కడ పవర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే పవర్ ఈజ్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద కాండక్ట్ ఆఫ్ అదర్స్ ఈవెన్ అగెన్స్ట్ దేర్ విల్. అంటే కంప్లీట్ గా వాళ్ళకి సంబంధించిన వరకు కంపల్సరీ పవర్ యూజ్ చేస్తారు. ద గవర్నమెంట్ యూజింగ్ ద పవర్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో ఏ డిసిప్లైన్, మెయింటైన్ ద డిసిప్లైన్ ఇన్ ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడైనా చెయ్యాలి అని అంటే దట్స్ ద గవర్నమెంట్ యూజింగ్ ద పవర్. కారణం ఏంటి, అది సిస్టమేటిక్ ప్లాన్ లో మెయింటైన్ చేయడం కోసం. అందుకనే పవర్ అనే దానికి సినానిమిక్ వర్డ్స్ గా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ యూజింగ్ ఇన్ ది పొలిటికల్ సైన్స్. పవర్, ఫోర్స్, ఇన్ఫ్లుయెన్స్, అథారిటీ అండ్ కంట్రోల్, ఇవన్నీ కూడా దీస్ ఆల్ వర్డ్స్ ఆర్ యూజింగ్ ఇన్ ద పవర్. పవర్ కి సంబంధించిన వరకు మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే అథారిటీ అనేది ఉంది, దానికి సెపరేట్ గా మనం ఇస్తాం. అథారిటీ అనేది డిఫరెంట్, అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ సేమ్ పవర్ బట్ పవర్ ఈజ్ నాట్ అథారిటీ. అథారిటీ ఈజ్ నాట్ పవర్. సమ్ బ్యూరోక్రాట్స్ హ్యావింగ్ సమ్ పవర్స్, దట్ పవర్స్ ఆర్ కాలింగ్ ఎస్ అథారిటీ. అదే అథారిటీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించిన వరకును. అంటే మీకు ముందు మనం చెప్పుకునేది ఏంటంటే పొలిటికల్ ఆబ్లిగేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది పొలిటికల్ ఆబ్లిగేషన్, డెరైవ్ ఫ్రమ్ ది విచ్ వర్డ్ ఆఫ్ ది పొలిటికల్ ఆబ్లిగేషన్, అలాగే స్కోప్ ఆఫ్ ది పొలిటికల్ ఆబ్లిగేషన్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ అనేది చెప్పాము. దెన్ టుడే ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పవర్. పవర్ ఆల్సో ఏ సేమ్ సినానిమిక్ వర్డ్స్, పవర్, ఫోర్స్, ఇన్ఫ్లుయెన్స్, అథారిటీ, కంట్రోల్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన వరకే వర్డ్స్ ని మనం వాడుతూ ఉంటాం. ఓకేనా, దీని మీద ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆర్ యూ ఆస్కింగ్ ఎనీ డౌట్స్? కొద్దిగా నేను చెప్పాక ఒక్కసారి రిమైండ్ చేయండి. చిన్న పార్ట్ కాబట్టి ఇది ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకుందే, ఫస్ట్ సెమిస్టర్ లో మనం చెప్పుకున్నదే. దాని మీద ఒక రివ్యూ అంతే. ఇంపార్టెన్స్ ఆఫ్ ది డ్యూటీ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీ అనేది మనమే అనుకున్న ఆబ్లిగేషన్. అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది దీనికి సంబంధించిన వరకు ఏంటి ఆబ్లిగేషన్ అనేది, ఇక్కడ దీనికి సంబంధించిన వరకు ఆబ్లిగేషన్ ఏంటి, పవర్ ఆబ్లిగేషన్ ఏంటి.
అనేది మనకు తెలియడం కోసం అంతే. మీనింగ్ అనేది డెఫినేషన్స్ అనేది డెఫినేషన్స్ లో ఇందులో బెర్ట్రాండ్ రస్సెల్ డెఫినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పవర్ ఈస్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ ఈస్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఏం చెప్పండి, మీకు ఏం డౌట్స్ ఉంటే దీని మీద అడగండి. ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద ఏం డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్పమ్మా, టెల్ మీ. No doubts, sir. నో డౌట్స్. నేను అడిగి చెప్తారా? ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్ ఆన్ పవర్. మన పొలిటికల్ సైన్స్ లో ఇంతకు ముందు పొలిటికల్ ఆబ్లిగేషన్ అనేది ఒక చెప్పుకున్నాం. ఆ పొలిటికల్ ఆబ్లిగేషన్ లో ఏమవుతుందంటే ద టర్మ్ ఆబ్లిగేషన్స్ ఒరిజినేట్ ఫ్రమ్ ది విచ్ వర్డ్? ఏ Latin word. Latin word. And what is that word? Obligate. Obligate. Obligate means influence of duty అనేది. Performance of duty. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీ. కాబట్టి ఏంటంటే దీని మీదే బేస్ అవుతుంది ఇదంతా కూడాను. పవర్ కానీ అథారిటీ కానీ తర్వాత వచ్చే చాప్టర్స్ అన్ని కూడా ఓన్లీ జస్ట్ ఫస్ట్. అందుకని ఫస్ట్ సెమిస్టర్ కరెక్ట్ గా మనకు ఉంటే సెకండ్ సెమిస్టర్ ఇట్ ఈజ్ వెరీ ఈజీ. అందుకని మీకు ఎగ్జామినేషన్ ఉండడానికి సెకండ్ సెమిస్టర్ కూడా మీకు ఉపయోగపడుతుంది బాగా. ఎందుకంటే దాని గురించి కూడా ఒకసారి రివ్యూ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.